నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. మూసాపేట్ ఆంజనేయ నగర్లో ఉన్నటువంటి రోడ్ నెంబర్ 9లో కొంతమంది ముస్లిమ్స్ ఇక్కడ పార్క్లో ఏర్పాటు చేసినటువంటి బెంచ్లని ధ్వంసం చేశారు. సో అందుకోసం అని చెప్పి వీళ్ళు ఇక్కడ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ రీసెంట్గా మనం చూసినట్టయితే మన ఆదాబ్ హైదరాబాద్లోనే ఇక్కడ పార్క్ సరిగ్గా లేదు. అలాగే వీళ్ళ కాలనీలో కూడా కొంతమంది గంజాయి బ్యాచ్ తిరుగుతూ ఉన్నారు. ఆటో వాళ్ళు వచ్చి ఇష్టానుసారంగా పార్క్ చేస్తూ ఉన్నారు. తెలియని వాళ్ళు వచ్చి కూడా అన్ఆథరైజ్డ్ పార్కింగ్ కార్స్ పార్క్ చేస్తూ ఉన్నారు. సో ఇట్లాంటి వాటి అంశాలపైన కూడా వీళ్ళు పోరాడి దాన్ని క్లియర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ పార్క్లో బెంచ్లు ఏర్పాటు చేసిన తర్వాత సో ఆ బెంచ్లను అయితే కొంతమంది ముస్లిమ్స్ వచ్చి పడగొట్టడం విరగొట్టడం జరిగింది. సో నేను ఆ సీసీటీవీ విజువల్స్ కూడా ఉన్నాయి. సో ఒకసారి దీన్ని ఇక్కడ విజువల్స్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశాను. అండ్ ఒకసారి ఈ కాలనీ వాసులతోటి మాట్లాడదాం, ఎందుకు వాళ్ళు ముస్లిమ్స్ అట్లా వచ్చి వీటిని బెంచ్లను ధ్వంసం చేయాల్సి వచ్చింది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. సో నమస్తే అండి, ఏం చెప్తారండి? ముందుగా మీరు రీసెంట్గానే ఫైట్ చేసి తెచ్చుకున్నారు ఆ పార్క్ని, పెట్టి కొత్తగా పెట్టిన బెంచ్లను ఎందుకు విరగొట్టారంటే ఎందుకు అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నారు? నమస్కారం అండి, నా పేరు అపర్ణ. ఆంజనేయ నగర్ కాలనీలో రోడ్ నెంబర్ 9లో నివాసం ఉంటామండి మేము. రోడ్ నెంబర్ 9లో ఒక 2500 గజాల పార్క్ స్థలం ఉందండి. దీన్ని మీడియా మిత్రుల్ని నేను తప్పు పట్టట్లేదండి, అందరూ మీడియా వాళ్ళు రాశారు. బట్ ఏమని రాశారు, కొంతమంది ఒక వర్గం వారు అని. నేను క్లియర్గా చెప్పదలుచుకున్నానండి, అది చేసింది ముస్లిమ్స్. వాళ్ళ హావభావాలనే కావచ్చు, వాళ్ళ వస్త్రధారణనే కావచ్చు, మీరు చూడొచ్చు. అయితే మేము ఆ పార్క్ స్థలాన్ని కాపాడుకున్నది కూడా హైడ్రాకి కంప్లైంట్ చేసి, ఎక్కడి నుండి అనంటే వాళ్ళ మతపరమైన జెండాని అక్కడ పెట్టి మేము ఒక కన్స్ట్రక్షన్ చేసుకుంటాము, లేదంటే మా అవసరాలకి వాడుకుంటాము అని అంటేనే ఇది పబ్లిక్ ప్రాపర్టీ, పబ్లిక్కి మాత్రమే చెందాలని చెప్పేసి మేము అన్ని ఆఫీసుల చుట్టూ తిరిగి హైడ్రాని కూడా సందర్శించి కాపాడుకోవడం జరిగిందండి, ఫెన్సింగ్ వేసి. ఆ ఎట్టకేలకి అది అసలు ఎటువంటి అభివృద్ధి పనులు ముందుకెళ్ళకపోయేసరికంటే మా కాలనీ వాసులం అంతా కలిసి జనవరి 31వ తారీఖున నిరాహార దీక్ష కూడా కూర్చున్నామండి. దీన్ని ఫస్ట్ వరకు కూడా కంటిన్యూ చేశామండి. ఫస్ట్ వరకు కంటిన్యూ చేసినప్పుడు పెద్దలు కావచ్చు, లేకపోతే మన మున్సిపల్ ఆఫీసర్స్ కావచ్చు, మనకి ఇన్ఫార్మ్ చేసింది ఏంటంటేనండి, వారం రోజుల్లో పనులు ప్రారంభిస్తాము, ఖచ్చితంగా డెవలప్మెంట్ వర్క్ అనేది జరుగుతుంది, 50 లక్షల ఫండ్స్ ఆల్రెడీ ఉన్నాయి ఈ పార్క్ స్థలం కోసం, కాబట్టి ఖచ్చితంగా చేస్తాము అని అంటే మేము దీక్షను విరమించి ఇళ్ళకి వచ్చేసాము. ఆ తర్వాత నుండి కూడా కంటిన్యూస్గా అన్ని ఆఫీసెస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నామండి. ఎందుకు అనంటే అభివృద్ధి పని స్టార్ట్ అవ్వట్లేదు. స్టార్ట్ అవ్వకపోయేసరికంటే కొత్తగా వచ్చినటువంటి మన సృజన మేడం గారిని కూడా కలవడం జరిగిందండి, జిహెచ్ఎంసీ మన సైబరాబాద్ కమిషనర్ గారిని. తనని కూడా కలిస్తే తను కూడా చెప్పారండి, 1 వీక్లో షూర్గా స్టార్ట్ అయిపోద్ది. ఇన్ కేస్ బడ్జెట్ ఎక్స్పైర్ అయిపోద్ది అనే భయం మీకున్నా కానీ నేను రెన్యూ చేయాల్సింది నేనే కాబట్టి నేను చేస్తాను, పని చేయిస్తాను అన్నారు. దానికి ప్రతిఫలంగా మొన్న గురువారం రోజున అంటే 26వ తారీఖున జిహెచ్ఎంసీ వాళ్ళు బెంచెస్ ఏర్పాటు చేయడం జరిగిందండి. వాళ్ళు కూడా భయపడుతూనే చేశారండి. బట్ ఆ భయాన్ని నిజం చేస్తూ శుక్రవారం రోజున ఎవరైతే మసీదులో నమాజ్ కోసం అని వస్తారో వాళ్ళు గుంపుగా, మీరు చూసుకున్నట్టయితే కనుక మా రోడ్ నెంబర్ 9లో ఒక్క ముస్లిం ఫ్యామిలీ లేదండి. లేకపోయినా కానీ అక్కడ ప్రార్థనా స్థలం ఉంది. ప్రార్థనా స్థలం ఉన్నా మనకేం ఇబ్బంది లేదండి. మన భారతదేశం అనేది దేనికి, భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం. కాబట్టి అందరము సోదరభావంతో ముందుకెళ్తున్నాం. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఒకసారి మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని అపోజ్ చేసి ముందుకెళ్ళామనే ఉద్దేశంతో ఈ రోజున కావాలని మూకుమ్మడిగా ట్రెస్ పాసింగ్ ఈజ్ నాట్ అలౌడ్ అండ్ టు బి పనిష్డ్ అని పెట్టున్న బోర్డుని కూడా వాళ్ళు ఖాతరు చేయకుండా లోపలికి వెళ్ళి బెంచెస్ని ఇరగొట్టారు. నేను ఈ సందర్భంగా పోలీస్ వాళ్ళనే కానీ మన సిస్టమ్నే కానీ అడిగేది ఒక్కటేనండి, వాళ్ళు ఏ రోజునైతే 2024 ఆగస్టులో మన వర్క్ స్టార్ట్ చేయడానికి వచ్చినటువంటి కాంట్రాక్టర్ శివారెడ్డి గారిని బెదిరించి, ఆన్ స్పాట్లో బెదిరించి ఆయన్ని అక్కడి నుండి హఠాత్తుగా వెళ్ళిపోయేలాగా, పనిని వదిలేసేలాగా చేశారు. సీసీటీవీ ఫుటేజ్ మీ దగ్గర ఉంది, దాన్ని మేము గుర్తుపట్టాము వాళ్ళు ఎవరనేది. గుర్తుపట్టినా కానీ ఈ రోజు వరకు మీరు యాక్షన్ తీసుకోలేదు. ఒకవేళ ఆ రోజునే మీరు యాక్షన్ తీసుకుని వాళ్ళకి ఏదైనా బుద్ధి చెప్పినట్టయితే గనక ఈ రోజు మేము ఇది చూడాల్సి వచ్చేది కాదు. మా పార్క్ ఎప్పుడో డెవలప్ అయిపోయి ఉండేది. 2024 ఆగస్ట్ అన్నా కానీ 2 years అవుతుందండి ఈ రోజుకి. ఏంటండి మనకిది, మనము భారతదేశంలో ఉన్నాము, అందరితో పాటు కలిసి ఉండాలి. మనం పాకిస్తాన్లోనో బంగ్లాదేశ్లోనో లేమండి. ఒక వర్గం వాళ్ళు వచ్చేసి ఇంకో వర్గం మీద దాడి చేయడము, వాళ్ళని డెవలప్మెంట్ అవ్వనివ్వకుండా చూడడం ఎవరికండి ఉపయోగము? పార్క్ డెవలప్ అయితే మీ పిల్లలు ఆడతారు, మా పిల్లలు ఆడతారు, అందరూ ఆడతారు. మీరు కూడా రండి, కూర్చోండి, రిలాక్స్ అవ్వండి. గ్రీనరీ పెరిగితే ఎవరికి మంచిది? మీకే మంచిది.
అందరికీ మంచిది. పాస్ట్లో ఉన్న కమిషనర్ని కూడా ఈ ముస్లిమ్సే బెదిరించి తనని ట్రాన్స్ఫర్ చేయించారు. ఆ ముస్లిం చేయబట్టి అతను కొంచెం పనులు అభివృద్ధి చేయకుండా కూడా ఆగిపోయినాయి అని చెప్పి అన్నారు. అది ఎంతవరకు నిజం? అంటే మన పనులు స్టార్ట్ అయినప్పుడు 2024లో మన వర్క్స్ స్టార్ట్ అయినప్పుడు అంటే మనము కంటిన్యూయస్ విజిట్ చేసేసరికంటే జిహెచ్ఎంసీ ఆఫీస్కి అభిలాష అభినవ్ గారండి, తను ఒక లేడీ ఆఫీసర్. తను ఎర్లీ మార్నింగ్ టైంలో కూడా వచ్చి మా సైట్ని విజిట్ చేశారండి. పార్క్ సైట్ ఏదైతే ఉందో అక్కడ విజిట్ చేసి చూశారు. ఓకే, ఫ్లాగ్ ఉంది, బట్ దానికి ఎటువంటి సోర్స్ లేదు కదా. ఫ్లాగ్ పెట్టేసి ఇది నాది అవుతుంది అని అంటే ఇవ్వలేం కదా. సో నేను వర్క్ స్టార్ట్ చేస్తాను అని టెండర్కి పిలిచి వర్క్ స్టార్ట్ చేయడం జరిగిందండి. కానీ విత్ ఇన్ 1 వీక్ వర్క్ ఆగిపోయింది. ఆవిడ గారు కూడా సస్పెండ్ అవ్వలేదండి, తప్పుగా అనుకోవద్దు, ట్రాన్స్ఫర్ అయ్యారు. బట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అన్నాక ట్రాన్స్ఫర్స్ మామూలేనండి. అది ఎందుకు జరిగింది అని అంటే తనతో మనం కాంటాక్ట్ అయితే కానీ తెలియదు. మనకి పర్సనల్ కాంటాక్ట్స్ ఏమి ఉండవు కదండి, ఆఫీస్ నంబర్సే. సో ఫర్దర్గా వచ్చిన కమిషనర్ గారు మన అపూర్వ చౌహాన్ గారితో మేము టచ్లో ఉన్నామండి. సో ఏం చెప్తారండి, మీరు ఏం చెప్తారు? ఎందుకు వీళ్ళు ఇట్లా చేయాల్సి వస్తుంది? రీసెంట్ టైమ్స్లో కూడా అభివృద్ధికి వాళ్ళు ఆపడం జరిగింది. ఇప్పుడు బెంచ్లు అంటే మీకు డెవలప్మెంట్, మీ కాలనీ డెవలప్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు కూడా ఆ బెంచ్లను విరగొట్టడం జరిగింది. ఏం చెప్తారు మీరు? సార్ అదే సార్, మేడం చెప్పినట్టుగా గత 5 సంవత్సరాల నుంచి మేము చాలా పోరాడుతున్నామండి. పోరాడి ఎమ్మెల్యే గారి దగ్గర ఎన్నోసార్లు మాధవరం కృష్ణ గారు కూడా ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. తను 50 lakhs శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేసి ఇనాగ్రేట్ చేశారు. ఇనాగ్రేట్ చేసిన తర్వాత కాంట్రాక్టర్స్ వర్క్ స్టార్ట్ చేశారు. అప్పుడే మేడం చెప్పినట్టుగా ఒక కాంట్రాక్టర్ వర్క్ స్టార్ట్ చేస్తుంటే అప్పుడే వాళ్ళని బెదిరించి వర్క్ ఆప్ చేయడం జరిగింది. మళ్ళా తర్వాత మేము అంటే వీళ్ళు దీన్ని కబ్జా చేద్దామని చూస్తున్నారని చెప్పేసి మేము డైరెక్ట్గా హైడ్రా దగ్గరికి వెళ్ళాము. మహేందర్ గారు, వాళ్ళ మిస్సెస్ అండ్ ఆల్సో చాలామంది కాలనీ వాసులు అందరం కలిసి దగ్గర ఒక 200 సార్లు అండి. అంటే యాక్చువల్గా ఏంటంటే 2 సార్లు 3 సార్లు 10 సార్లు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. దగ్గర 200 సార్లు మేము వెళ్ళామంటే మాకు అంటే ఆ పార్క్ ఎంత ఇంపార్టెంట్ అనేది మాకు తెలుసు. అండ్ ఆల్సో అది కానీ కబ్జా జరిగితే దానికి మేము ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం అంటే ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాము, ఫ్యూచర్లో కూడా ఫేస్ చేయాలని మాకు అర్థమైందనమాట. అందుకనే మేము ఎలాగన్నా ఇది కాలనీ పార్క్ని కాపాడుకోవాలని చెప్పేసి మేము ప్రయత్నం చేయడం జరిగింది. 200+ టైమ్స్ వెళ్ళామండి. 200+ టైమ్స్ వెళ్ళాము. ప్రతి ఏ ఆఫీస్ అన్నా మీరు అడగండి, దగ్గర ఒక 4 to 5 ZCs దగ్గర మేము వెళ్ళాము. అందరు ఎమ్మెల్యేస్ దగ్గరికి వెళ్ళాము. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాము. ఎవరి దగ్గర మాకు సపోర్ట్ రాకపోవడంతో ఇంకా ఫైనల్గా మేము వచ్చేసి అంటే సూపర్ మ్యాన్ మన రంగనాథ్ గారి దగ్గరికి వెళ్ళామండి. రంగనాథ్ గారి దగ్గర కూడా దగ్గర 10 సార్లు మేము వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత సార్ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యేసి అండ్ అంటే ఆయన గ్రౌండ్ రియాలిటీ చూశారు. లైక్ సార్ వాళ్ళు చాలా డాక్యుమెంట్స్ అడిగారండి. ప్రతి ఒక్క డాక్యుమెంట్ అన్నీ మనం ఇచ్చిన తర్వాతనే సార్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు అండ్ అక్కడ కంచె వేయడం జరిగింది. కంచె వేసేటప్పుడు కూడా మీరు అప్పుడు కవరేజ్ చేశారు కదా, దగ్గర ఒక 100 members పోలీసు వచ్చి దాన్ని ఆపాల్సిన సిచ్యువేషన్ వచ్చిందండి. యాక్చువల్గా అక్కడ ఉన్న మస్జిద్ అంటే మేము యాక్చువల్గా మేడం చెప్పినట్టు కుల మతాలకు అతీతంగా ఉండాలి. సో అక్కడ వాళ్ళందరూ వెళ్ళి ఇంతకుముందు వెల్ఫేర్ దగ్గరికి వెళ్ళేసి కొంచెం స్థలం అడిగారు. సో సానుకూలంగా స్పందించి వాళ్ళకు అక్కడ స్థలం ఇవ్వడం జరిగింది. వాళ్ళు మస్జిద్ కట్టుకున్నారు. సంతోషం. అంత ఇచ్చిన తర్వాత దాంట్లో సంతోషంగా ఉండాల్సింది పోయి అంత పెద్ద పార్క్ని కూడా మళ్ళీ వాళ్ళు చేయాలని చూడడము ఎంతవరకు కరెక్ట్ అండి? అక్కడ పాతిన జెండాని మేము అంటే హైడ్రా రంగనాథ్ గారి సపోర్ట్ తోటి బేసికలీ అది తీయడం జరిగింది. సో అట్లా ప్రొటెక్ట్ చేసాము. చేసిన తర్వాత దగ్గర అండి ఒక లాస్ట్ 1 year నుంచి మేము మళ్ళీ మున్సిపల్ ఆఫీసర్స్ నుంచి అంటే ఆల్రెడీ ఇక్కడ శాంక్షన్ అయింది అయినా కానీ మళ్ళీ స్టార్టింగ్ నుంచి డాక్యుమెంట్స్ అడగడం జరిగింది. అయినా కానీ ప్రతి ఒక్క డాక్యుమెంట్ అనేది మేము వాళ్ళకి షేర్ చేసి మేము ఇవ్వడం జరిగింది. ఇంకా ఫైనల్గా ఎవరు మన రంగనాథ్ సార్ డైరెక్ట్గా మన అపూర్వ చౌహాన్ సార్తో కూడా మాట్లాడి 3-4 times మాట్లాడారండి. ఇనీషియల్గా ప్రాపర్గా రెస్పాండ్ అవ్వలేదు. మళ్ళీ తర్వాత మేము మా సైడ్ నుంచి మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళి మేము కన్విన్స్ చేసాము. మాకు అంటే ఇమీడియట్గా కాకుండా మాకు స్లోగా స్టార్ట్ చేయండి వర్క్ అంటే సార్ సానుకూలంగా స్పందించి మనకి ఈ బెంచెస్ అండ్ మొక్కలు కూడా యాక్చువల్గా ఏంటంటే నెక్స్ట్ 3-4 daysలో మొక్కలు కూడా షార్ట్ ఒకటి ఏమంటారు వర్క్ స్టార్ట్ చేసి 4-5 daysలో వర్క్ స్టార్ట్ చేద్దామని ప్లాన్ ఉండే. ఇంతలోపే అండి 2 days అయింది. మీరు CCTV ఫుటేజ్ చూసి ఉంటారు. దగ్గర 25 members అండి.
25 మెంబర్స్ అందరూ ముస్లిమ్స్ అండి. అందులో మీరు క్లియర్గా ఫుటేజ్ చూస్తున్నారు. ఏ ఒక్కరు బయట వాళ్ళు కాదు. మస్జిద్ నుంచి బయటకు వచ్చి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళారండి. ఇది ఫ్రైడే రోజు జరిగిందండి. ఇది రంజాన్ పవిత్ర మాసం అని చెప్పి అంటారు. మళ్ళీ ఫ్రైడే రోజు ఇలా చేయడం అనేది ఏంటంటే, ఇప్పుడు పార్క్ చేస్తే ఎవరికన్నా, ఇప్పుడు ఆంజనేయనగర్లో పార్క్ ఉందండి, ఎవరికైనా రెస్ట్రిక్షన్స్ చేసామా మనం? వాళ్ళ కోసమే కదా, మా పిల్లలు ఆడతారు, వాళ్ళ పిల్లలు ఆడతారు, అందరి కోసం అని చెప్పేసి పార్క్ అనేది డెవలప్ చేయాలనే ప్లానింగ్ ఉండింది. ఈ లోపల ఇలా చేశారు. ఇప్పుడు మాకేంటంటే అండి, మాకు ఇప్పుడు అక్కడ చాలా భయంగా ఉందండి. ఎందుకంటే ఈరోజు పార్క్ కోసం ఇక్కడ ఇట్లా చేస్తారు, రేపు ఇంకేం చేస్తారు. అక్కడ నుంచి చిన్న చిన్న పిల్లలు అంటే మీరు చూస్తుంటారు, అక్కడ వాళ్ళు చేసే టైంలో కూడా అక్కడ మీకు స్కూల్ బస్సెస్ ఉన్నాయి, పేరెంట్స్ పిల్లలతో పాటు వస్తున్నారు, వెహికల్ మూవ్మెంట్ ఉంది, అది మధ్యలో ఉంది. ఇప్పుడు మాకు రేపు ఎట్లా అనేది ఒక భయం ఉందండి. ఎవరైతే ఈ యాక్టివిటీస్ చేశారో వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఫ్యూచర్లో కూడా ఇలాంటి ఏమైతే యాక్టివిటీస్ జరిగినాయో అలా జరగొద్దని చెప్పేసి మా ఆంజనేయనగర్ నుంచి అందరిది రిక్వెస్ట్ అండి. సో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని మా రిక్వెస్ట్ అండి. రైట్, ఇది అంటే ఏదైతే ప్రభుత్వం పట్టించుకోవాల్సినటువంటి పార్కులని ప్రజలే వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు కొంచెం పట్టించుకోవట్లేదు. మాట్లాడడం ఏం చెప్తారన్నా, ఇప్పుడు ఆ దుండగులని ఎవరైతే దాన్ని ఏమంటారు ఆ ధ్వంసం చేశారో, యాక్టివిటీస్ ఎవరైతే వారు చేశారో వాళ్ళని ఏం చేస్తే మంచిది అంటారు? ఈ కాలనీకి న్యాయం జరగాలంటే ఏం చేస్తే బెటర్ అంటారు? యాక్చువల్గా ఇది చాలా బాధాకరం. ఇది మన వెల్ఫేర్ అసోసియేషన్ కానీ, రోడ్ నెంబర్ 9 రెసిడెంట్స్ కానీ అందరూ పోరాటంతో అది చాలా డెవలప్మెంట్ స్టేజ్కి వచ్చింది. అది గవర్నమెంట్ 50 lakhs మాధవరం కృష్ణారావు గారు అసోసియేషన్ రిక్వెస్ట్ మీద అది శాంక్షన్ చేయడం జరిగింది. డిలే ఎందుకు అయింది అనేది అందరికీ తెలిసిందే. ఇక్కడ అది మన రోడ్ నెంబర్ 9 వాళ్ళందరూ పోరాడి హైడ్రా దగ్గరికి వెళ్ళి దాన్ని ఫెన్సింగ్ చేసే స్థాయి వరకు వచ్చింది. వచ్చిన తర్వాత అది డెవలప్మెంట్ యాక్టివిటీ స్టార్ట్ కావాలి కాబట్టి అది మొన్న 4 days బ్యాక్ బెంచెస్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేశారనేది మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. అది జిహెచ్ఎంసీ అండర్ పార్క్స్ ఇవన్నీ డెవలప్ చేసే జిహెచ్ఎంసీ కాబట్టి జిహెచ్ఎంసీ వాళ్ళే దాన్ని డెవలప్ చేశారు. అది ఇనిషియల్ స్టేజ్, బెంచెస్ పెట్టారు. నెక్స్ట్ ఇక ప్లాంటేషన్ అవుతుంది, ఇక అంతా పార్క్ డెవలప్ అవుతుంది, అందరికీ పబ్లిక్కి యూసేజ్లోకి వస్తుంది. ఇది మనకు వస్తుంది అనే పడే టైంలోనే వితిన్ 1 dayలోనే దాన్ని డిమాలిష్ చేయటం, ఆ వ్యక్తులు ఎవరు మన కాలనీ వాసులు అనేది మేము అనుకోము. వాళ్ళు ఎందుకు వచ్చి చేశారు ఏంటనేది పోలీస్ యాక్షన్ తీసుకోవాలి. ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ, ఇది పబ్లిక్ ప్రాపర్టీ కాదు. పబ్లిక్ ప్రాపర్టీ అయితే ఇంకొక పబ్లిక్ వాళ్ళు వచ్చి పడేశారు అంటే దానికి ఒక అర్థం ఉంది. ఇది గవర్నమెంట్ ప్రాపర్టీని గవర్నమెంటే కాపాడుకోవాలి. గవర్నమెంటే కాపాడుకుని ఆ పార్కును డెవలప్ చేసి ప్రజలకు అంకితం చేయాలి. అది గవర్నమెంట్ బాధ్యత. అది రోడ్ నెంబర్ 9 అసోసియేషన్ వీళ్ళు ఎవరు మామూలుగా యాజ్ ఏ పర్సన్గా మనం అసోసియేషన్ వెళ్ళి రోడ్ నెంబర్ 9 వాళ్ళు రోజు అక్కడ కూర్చుని దాన్ని కాపాడుకునేది అవసరం లేదు. అది గవర్నమెంట్ కాపాడాలి, గవర్నమెంట్ బాధ్యత అది. దీని మీద గవర్నమెంట్ అండ్ పోలీసు సరైన యాక్షన్ తీసుకుని మళ్ళీ మాకు ఆ బెంచెస్ ఏర్పాటు చేసి ఆ పార్క్ అంతా డెవలప్ చేసి మా కాలనీకి అప్పచెప్పాల్సిందిగా నేను మీడియా ముఖంగా డిమాండ్ చేస్తున్నాను. బెంచెస్ వేసి ఎన్ని రోజులు అవుతుంది? ఇలా బెంచెస్ విరగొట్టడానికి అసలు ఉద్దేశం ఏందంటారు? అది ఉద్దేశం అనేది అందరికీ తెలిసిందే. ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అది ఆక్యుపై చేయాలని ఉంటుంది. అది యాక్చువల్గా మన వాళ్ళు అది పార్క్, అది ఆంజనేయ నగర్ లేఅవుట్లో అది ఓపెన్ ల్యాండ్ కమ్ పార్క్ కింద ఉంది. అది ఎవరు కాదనేది కాదు, జిహెచ్ఎంసీ ల్యాండ్. అది ఆంజనేయ నగర్ రెసిడెన్స్ ల్యాండ్ కూడా కాదు, అది జిహెచ్ఎంసీ ప్రాపర్టీ. అది గవర్నమెంట్ ప్రాపర్టీని ప్రజలు వాడుకోవడానికి పార్క్గా దాన్ని డెవలప్ చేయాలి. కాబట్టి దాన్ని పార్క్ చేసి పార్క్గా ప్రజలకు అప్పచెప్పవలసిందిగా మేము కోరుకుంటున్నాం. అది ఇట్లా యాక్చువల్గా నిన్న జరిగింది ఇది ఈవెంట్. వాళ్ళు పగలగొట్టం, అది ఎవరనేది మనకి తెలియదు, వాళ్ళు మన కాలనీ వాసులు కాదు, మనకు తెలియదు. అది మీరు మీడియా ఫుటేజ్ ఉంది, సీసీ కెమెరాస్ ఫుటేజ్ ఉన్నది. అది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఎవరు ఏంటనేది తెలిసింది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. మేము ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాము. అసోసియేషన్ తరఫున రోడ్ నెంబర్ 9 రెసిడెన్స్ తరఫున కూడా మేము కంప్లైంట్ ఇస్తాం. 200 members వెళ్తున్నాం మేము. దీని మీద గవర్నమెంట్ స్పందించి మన పార్క్ను మనకి డెవలప్ చేసి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఏం చెప్తారు, మీరేం చెప్తారు? పార్క్ ఎట్లా అభివృద్ధి చేస్తే బెటర్ అంటారు? ఇప్పుడు ఆల్రెడీ బెంచెస్ అయితే విరగొట్టిల్లు. సరే, గతంలో కూడా నేను మీతో మాట్లాడడం జరిగింది. ఇది దాదాపు ఒక 3 సంవత్సరాల నుంచి నడుస్తున్న సమస్య ఇది. అంటే గతంలో కూడా ఇది పార్క్కి ఇవ్వాలని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే కూడా కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళిండు. సో స్థానికంగా అక్కడ ఉన్న వాళ్ళు మళ్ళీ ఏ కుల అంటే ముస్లిమ్స్ వాళ్ళు ఇది మాకు కొద్దిగా
కావాలా కమిటీకి కావాలని చెప్పేసి అక్కడ జెండా పాతడమో లేకుంటే ఇంకోటి జరిగింది. అక్కడ ఇది ఏంటంటే గవర్నమెంట్కి ల్యాండ్, ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఎమ్మండే ఇక్కడ ఉన్న స్థానికంగా రోడ్ నెంబర్ 9 వాళ్ళు ప్రత్యేకంగా మన మహేందర్ గారు కానీ వాళ్ళ టీం అంతా, దాంతోపాటు మా కాలనీ వాళ్ళంతా కలిసేసేసి ఇది గవర్నమెంట్ ల్యాండ్ ప్లస్ ఇది పార్క్కి సంబంధించింది, ఖచ్చితంగా అదే కావాలని చెప్పేసి పోలీసు వాళ్ళు కూడా సహకరించారు. అయినా కూడా పార్కు కాకుండా ఎన్నో రకాలుగా ఇబ్బంది చేశారు. మళ్ళీ దాన్ని అందరు కలిసేసేసి మా హైడ్రా కమిషనర్ గారికి కూడా ఇచ్చారు. సో హైడ్రా కమిషనర్ కూడా అందరు పోలీస్ బందోబస్తుని మొత్తం సరౌండింగ్ మొత్తం కంచె కట్టించేసి ఇది పార్క్కి సంబంధించింది, మీకు పార్క్ డెవలప్ అవుతుంది ఖచ్చితంగా అని చెప్పేసి మాకు మాట ఇవ్వడం జరిగింది. సో దీంట్లో భాగమే మళ్ళీ మొన్న ఇన్ని రోజులు అవుతుంది ఎందుకు జరుగుతలేదని చెప్పేసి మన కాలనీ 9th రోడ్ నెంబర్ 9 వాళ్ళు కూడా నిరాహార దీక్ష చేయడము, రిలే నిరాహార దీక్ష చేయడము, దానికి అధికారులు కూడా స్పందించి అతి త్వరలో మేము ఈ పార్క్కి శాంక్షన్ అవుతుంది, మీ పనులు కూడా స్టార్ట్ అవుతుందని హామీ ఇచ్చారు. ఆ రోజు నిరాహార దీక్ష వెనక తీసుకోవడం జరిగింది. అక్కడ ఇందాక మసీదు ఉంది అన్నారండి. ముస్లిమ్స్ ఎవరైనా మీకు వచ్చి ఈ స్థలం మాది, మాకు చెందాల్సిన స్థలం ఇది అని చెప్పి ఎప్పుడైనా మీతో మాట్లాడడం కానీ ఘర్షణ కానీ ఏమైనా దిగిరా? అయితే ముస్లిం వాళ్ళు డైరెక్ట్గా వచ్చేసేసి కనీసం ఒక స్థానిక కార్పొరేటరో స్థానిక ఉన్న కాలనీ పెద్ద మనుషులకు చెప్పడం కాకుండా అక్కడ డైరెక్ట్ ఇది మాకు కావాలా, కొద్దిగా మాకు దీంట్లో కొద్ది భాగం కావాలా, ఇస్తారా అయ్యారా అని అక్కడ కొద్ది గొడవ చేయడం జరుగుతుంది. అది ఇప్పుడు పార్క్ స్థలం అన్నప్పుడు అక్కడ ముస్లిం వాళ్ళు ఉంటారు, క్రిస్టియన్స్ వాళ్ళు ఉంటారు, హిందూస్ ఉంటారు, అన్ని మతాల వాళ్ళు అక్కడ చిన్నపిల్లలతో పాటు అందరూ అక్కడ ఆరోగ్యంగా ఉండడానికి అక్కడ పార్క్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఆల్రెడీ పక్కన మసీద్ కట్టుకున్నారు, మంచిదే, మసీద్ కట్టుకున్నారు, ఏ దేవుడైనా ఒకటే, అందరూ అలా ప్రార్థన చేస్తున్నారు, దాంట్లో అభ్యాసం ఏం లేదు. సో ఇక్కడ పార్కు విషయం వచ్చే వరకు మీరు ఇవి ఎందుకు దీంట్లో వేలు పెట్టేసేసి ఈ సమస్యని పెద్దగా చేసేసి ఆ పార్క్ మంచి పార్క్ని కాకుండా చేసే శక్తి లేవో మాకేం అర్థమవుతలేదు. ఇంచుమించు 3 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం ఈ విషయంలో. ప్రతి ఒక్కరు పార్క్ కావాలని కోరుకుంటారు, ఏ పార్టీ వాళ్ళని కాదు, అన్ని పార్టీ వాళ్ళు పార్కే అని ఉన్నది. ఎందుకంటే లైవట్లో కూడా అదే ఉంది, పార్క్ అని చెప్పి ఉంది. పార్క్ ఇవ్వాలంటే అక్కడ ఉన్న ముస్లిం వాళ్ళు కొంతమంది దాంట్లో మాకు కొద్దిగా భాగం కావాలా, మేము ఆడ కమిటీ కట్టుకుంటాం, ఏదో కట్టుకుంటాం అంటే కుదరదని చెప్పేసి గవర్నమెంటే చెప్తుంది. హైడ్రా కమిషనరే చెప్పిండు ఈ సమస్య లేదు, పార్క్ స్థలం పార్క్కే ఇస్తామని చెప్పేసి. హైడ్రా కమిషనర్ దాదాపు 200 మంది పోలీసులతో వచ్చేసి అక్కడ జెండాను ఆపేసి చుట్టూ కంచేసిందంటే దాని అర్థమైంది. సో దీన్ని నేను కూడా అంటే పక్కన ఉన్న ముస్లిం సోదరులు కూడా నేను కోరేది ఏంటంటే సహకరించండి, మీరు ఆ పార్క్ అయ్యేటట్టు చూడండి. దయచేసి దీంట్లో ఏదో రాజకీయం చేసేసి ఏదో సాధించాలని చెప్పేసి అయితే కరెక్ట్ కాదు. మేము గవర్నమెంట్కి అయితే కోరుకుంటున్నాం, ఉన్న గవర్నమెంట్ కోరుకుంటున్నాం, అధికారులను కోరుకుంటున్నాం, పోలీస్ డిపార్ట్మెంట్ కోరుకునేది ఏంటంటే ఈ పార్కుని కాపాడి మా ప్రజలకు అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఓకే, సో రైట్. ఇది ముఖ్యంగా కూడా ఏదైతే మూసాపేట ఆంజనేయ నగర్లో ఉన్నటువంటి రోడ్ నెంబర్ 9లో ఉన్నటువంటి పార్క్ని అయితే కొంతమంది ముస్లిమ్స్ నిన్న ఏర్పాటు చేసినటువంటి బెంచెస్ని అయితే శుక్రవారం రోజు వాళ్ళు మసీద్కి వస్తారు కదా ఈవినింగ్ ఆఫ్టర్నూన్ టైంలో. సో అప్పుడు అది అయిపోయిన తర్వాత ఇలా బయటకు వచ్చేసి ఆ బెంచెస్ని విరగొట్టడం జరిగింది. సో ఏం చెప్తారన్నా మీరు, ముస్లిమ్స్ వచ్చేసి బెంచెస్ని విరగొట్టడం జరిగింది కదా, అది ఎవరేమైనా కానీ చాలా దారుణం అండి. పబ్లిక్ ప్రాపర్టీని సంఘ విద్రోహ శక్తుల్లాగా అట్లా డ్యామేజ్ చేయడం, పబ్లిక్ ప్రాపర్టీ ఎక్కడైనా అలా డ్యామేజ్ చేయడం పెద్ద అఫెన్స్ అండి. వాళ్ళకి ఎలాంటి శిక్ష ఉంటుందో అలాంటి శిక్ష తప్పకుండా వేయాలి. పోలీసు డిపార్ట్మెంట్ దీన్ని సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు మన రెసిడెంట్ మాట్లాడినట్టు భయభ్రాంతులకు గురవుతున్నారు. అలా ఉన్న పార్కులో ఉన్న చైర్లను అలా పడగొట్టడం, సిమెంట్ మామూలు చైర్స్ కూడా సిమెంట్ చైర్స్ను మామూలుగా లిఫ్ట్, అది కాలనీ వాళ్ళు కాదు మరి వాళ్ళకి ఏం డిస్కషన్స్ అవుతున్నాయో ఎలా గుంపుగా ఒకేసారి 25 నుండి 30 మంది రావడము, దానికి ఎంట్రన్స్ కూడా పెద్ద గేట్లేదు, సందులో నుండి పోయి సిమెంట్ చైర్లను లిఫ్ట్ చేసి పడేయడం అంటే ఇంకా ఆలోచించండి. మరి అంత కోపం ఎందుకు? అది జనాల కోసమే పార్క్ డెవలప్ చేయాలని చూస్తున్నారు. చాలా కష్టపడి కొట్లాడితే, ఇప్పుడు మన వాళ్ళు మాట్లాడిన చాలా కష్టపడి కొట్లాడితే వచ్చిన పార్క్ అది డెవలప్మెంట్ చేయాలంటే అంత దారుణంగా దౌర్జన్యం, అది ఎవరిదో వేరే పక్క దేశము ఇంకేదో అన్నట్టు కదా అలా చేయడం చాలా ఘోరం అండి. దీనిని ముందులోనే తుంచేయాలని కోరుకుంటున్నాము. గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము. అది మన పోలీస్ డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసీ ఆఫీసర్ స్ట్రిక్ట్గా కేసు స్ట్రాంగ్గా ఫైల్ చేసి అలాంటి సంఘ విద్రోహ శక్తులని బయటకు రాకుండా చేస్తే మిగతా వాళ్ళందరికీ ఆదర్శంగా ఉండి ఎవరన్నా తప్పు చేయాలంటే వనకాలి. ఇది బంగ్లాదేశ్ కాదు, పాకిస్తానే కాదు, ఇది ఇండియా. ఓకే, అందరు కలిసిమెలిసి ఉండాలి.
అంతేగాని కనపడినల్లా ఖాళీ ప్లేసుల్లో జెండా పాతేసి ఇది మా స్థలం అంటే మేము ఒప్పుకోం. మా 180 మెంబర్స్ ఫ్యామిలీస్కి మాకు అక్కడ అటుకుంటా అటు పక్క నుంచి మాకు యాక్సెస్ ఉన్నది పార్క్ అదొకటే. వాళ్ళు ఆక్యుపై చేసి ఏదో కడతామంటే మేము ఒప్పుకోము. అసలు సమస్య లేదు. అంటే ఇప్పుడు ఆ పార్క్ కడితే ఇప్పుడు హిందువులకి, ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి అందరికి ఉపయోగపడుతుంది. కానీ వాళ్ళు ఎందుకు అట్లా చేస్తున్నారు? ఆ క్వశ్చన్ మీరే వాళ్ళని అడగాలండి. ఎందుకంటే అది కామన్గా అందరూ వాడుకునేది. మనం ఏమి పార్క్ ముందు హిందూసే రావాలి, ముస్లిమ్సే రావాలి, క్రిస్టియన్స్ రాని ఇప్పుడు బోర్డు పెట్టాం. అది పబ్లిక్ ప్రాపర్టీ, దట్ బిలాంగ్స్ టు పబ్లిక్ అంతే. ఇంకొక విషయం, అసలు పార్క్ కోసం పోరాడిన వ్యక్తి మరి ఇక్కడ కనిపించట్లేదు. మరి పోలీసులు తీసుకెళ్లారంటున్నారు. మాకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలియదు. బయట ధ్వంసం చేసిన వాళ్ళు బయట చక్కగా తిరుగుతున్నారు. పార్క్ కోసం పోరాడిన మా నాయకుడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. మీరు రావాలి, మాతో పాటు రావాలి, ప్రశ్నించాలి. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత గజబులు తీస్తున్నారు. నిన్న ఈ మధ్యాహ్నం జరిగింది ఇన్సిడెంట్. ఇప్పటి వరకు ఏం యాక్షన్ లేదు. ఓకే, యాక్షన్ లేకపోయింది. సో ముందు జాగ్రత్తగా మిమ్మల్ని తీసుకుంటామని చెప్పడానికి కూడా మేము ఏమైనా చేసామా? మేము డెమోక్రటిక్ వేలో కేసులు పెడతాం. మేము చేయగలిగింది అదే. మరి మా అసలు వ్యక్తి ఎక్కడున్నాడు? తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? విధ్వంసం చేసిన వాళ్ళని బయట తిరుగుతారా, ఎంజాయ్ చేస్తారా? పార్క్ మాకు కావాల్సిన వ్యక్తి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారా? ఇది ఎక్కడ న్యాయం? మనం ఎక్కడ బతుకుతున్నాం? డెమోక్రటిక్ కంట్రీలో బతుకుతున్నామా లేకపోతే వేరే చోట బతుకుతున్నాం? అది. సో ఇది ఏదైతే ఆ ధ్వంసం చేసినటువంటి బెంచీలు ఎవరైతే కూలగొట్టారో వాళ్ళేమో దర్జాగా బయట ఎరుగుతూ ఉన్నారు. మా పార్క్ మాకు కావాలని చెప్పి కొట్లాడినటువంటి మా కాలనీ నివాసులు ఎవరైతే ఉన్నారో మహేందర్ అని చెప్పి అతన్ని పోలీసులు అరెస్ట్ చేసినారు. మా దగ్గర సీసీ ఫుటేజ్ ఉంది, అది పోలీసులకు ఇచ్చాము. ఇప్పుడు మళ్ళీ కంప్లైంట్ చేయడానికి వెళ్తున్నాము. ఆ సీసీటీవీ ఫుటేజ్లో చాలా క్లారిటీగా కూడా ఒక 20 నుండి 25 మంది ముస్లిమ్స్ వెళ్ళి ఆ బెంచెస్ని విరగొడుతున్నటువంటి దృశ్యాలు మీరు చాలా క్లియర్గా చూసుకోవచ్చు. సో నిన్న శుక్రవారం ఈ సంఘటన జరిగిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఎవరైతే ఈ మహేంద్ర అనే వ్యక్తిని వీళ్ళు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు ఈ కాలనీ వాసులందరూ కూడా ఇక్కడ చేరుకొని మాకు న్యాయం జరగాలి, ఏదైతే మాకు న్యాయం కోసం పోరాడిన వ్యక్తిని మీరు అరెస్ట్ చేయడం ఇది కరెక్ట్ కాదు, ఈ ధ్వంసానికి పాల్పడినటువంటి దుండగులు బయట తిరుగుతూ ఉన్నారని చెప్పి కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. అట్లాగే వీళ్ళకి ఏదైతే ఆ పార్కు కోసం అని చెప్పి మేము ఒక 3-4 సంవత్సరాల నుంచి కూడా కొట్లాడుతూ ఉన్నాము. ఇది గతంలో ఉన్నటువంటి ఏదైతే మున్సిపల్ ఏమంటారు చైర్మన్ అవ్వచ్చు, లేదంటే ఇప్పుడున్నటువంటి వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళందరి దగ్గర కూడా మేము వెళ్ళి అడుక్కుంటా ఉన్నాము. మా పార్క్ని అభివృద్ధి చేయండి, మా పార్క్లో ఏదైతే కబ్జాలు జరుగుతూ ఉన్నవి, ముస్లిమ్స్ వచ్చి మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు అని చెప్పి ఇట్లా మేము పోయి వేడుకుంటున్నా ఉన్నాము. ఒక్కొక్క అధికారిని దాదాపుగా 10 సార్లు కలిసాము. రంగనాథ్ ఏదైతే హైడ్రా రంగనాథ్ ఉన్నారో అతన్ని మేము 10 సార్లు కలిసాము. మొత్తంగా అధికారులను అయితే 200 సార్ల కంటే ఎక్కువగా కలిసాము. అయినప్పటికీ కూడా మాకు పార్కు అభివృద్ధి మాత్రం ఆగిపోతూ ఉంది. ఎవరు వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వ అధికారులు అవ్వచ్చు, పోలీసులు అవ్వచ్చు, ఎవరైనా కూడా ముస్లిమ్స్కి భయపడి ఈ అభివృద్ధిని ఆపుతూ ఉన్నారు. సో ఈ పార్క్ ఏదైతే ఉందో అది ఒకవేళ కనుక డెవలప్ అయితే మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్కులు అవ్వచ్చు, ఇట్లా సింగులు అవ్వచ్చు, ఎవరైనా కూడా ఈ పార్క్ వచ్చి వాళ్ళ పిల్లలతో ఆడుకోవచ్చు, వాళ్ళు సాయంత్రం పూట కాసేపు వచ్చి కూర్చోవచ్చు. సో ఇట్లాంటి సందర్భాలు ఉన్నటువంటి పార్క్ని అభివృద్ధి కాకుండా వీళ్ళు ఆపుతూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా మాకు న్యాయం జరిగేంత వరకు మా ఈ పోరాటం ఆగదు అని చెప్పి కూడా మనకు మూసాపేట ఆంజనేయ నగర్ కాలనీలో ఉన్నటువంటి రోడ్ నెంబర్ 9 వాసులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ శివతో కిరణ్ సైనింగ్ అప్.